కింద ఉందని కాళ్ళు వాళ్ళు పట్టుకుంటారు కొంచెం వెనకరండి. సర్లే 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 తప్పదు తప్పదు ఉండరా ఉండరా రాను పూర్వ మన ఓకే ఓకే అరే అరే అలా పట్టుకో వెళ్ళమ్మా వెళ్ళండి. నారాయణాయ స్వాహ గోవిందాయ నమః పద్మనిర్వాయ నమః ఓం జర్వాయ స్వాహా. ఎన్ని మీటర్లు మొత్తం ఘాటు కలుపుకొని మొత్తం 80 మీటర్స్ సార్. ఇప్పుడు చేయబోయే దాన్ని కూడా కలిపి సార్ వేరే చూడండి ఒకసారి. సంవత్సరాల కాలం నిర్లక్ష్యం చేయబడ్డటువంటి ఆలయాలు, నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆచార వ్యవహారాలు, పౌరోహిత్యం, ఆగమ పండితులు, సనాతన ధర్మాలు ఇవన్నీ కూడా అసలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో 5 సంవత్సరాల కాలం దేవాదాయ శాఖ నిర్వీర్యమైపోయిందని చెప్పడానికి ఇవాళ బాధతో వ్యక్తీకరించాల్సిన పరిస్థితి. అందుకనే తొలి రోజునే మొదలుపెట్టాం. మేమిచ్చిన ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఏవైతే ఆగమ పండితుల యొక్క వ్యవహారాలు ఉన్నాయో, ఆలయాల్లో వాళ్ళు చేయాల్సినటువంటి పూజా కైంకర్యాలన్నీ కూడా ఆయా ఆలయాలకు సంబంధించినటువంటి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆగమ పండితులే సూచించాలి, చెయ్యాలి తప్ప పాలక వర్గాలు, మా దేవాదాయ శాఖ అధికారులు అందులో తలదూర్చకూడదు. బయట జరిగేటువంటి కార్యక్రమాల నిర్వహణ మాత్రమే మా అధికారులు కానీ పాలక వర్గాలు చూడాలి. దైవానికి సంబంధించిన ఆలయ పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా ఆగమ పండితుల యొక్క నిర్వహణలో జరగాలని ఆదేశాలు ఇచ్చి జీవో విడుదల చేశాం. అంతేకాదు, వేదం చదివినటువంటి అనేక మంది వేద పండితులు ఈ వేదం చదివిన తర్వాత ఇది వేదభూమి, భారతదేశం అనేటువంటిది ఒక వేదభూమి. ఈ వేదభూమిలో వేదము నేర్చుకున్న వాళ్ళకి సరైనటువంటి భద్రత లేదు, వాళ్ళని ఆదుకునేటువంటి ప్రభుత్వాలు లేవు అనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వేద పండితులు ఎవరైనా సరే వేదం పఠించి సర్టిఫికేట్ పొందాక వాళ్ళకి సరైనటువంటి పారితోషికం కానీ ఉద్యోగ అర్హతలు కానీ ఉద్యోగాలు కానీ రాకపోతే
ప్రతి నెల 3,000 రూపాయలు వేద పండితులకి సంభావన కింద 3 సంవత్సరాల కాలం ఈ ప్రభుత్వం ఇస్తుందని ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి నెల 3,000 రూపాయలు అర్హులైనటువంటి దాదాపుగా 599 పోయేటువంటి గోదావరి పుష్కర ఉత్సవాలకి ఇదొక ఉన్న వాటిల్లో ఇదొక ప్రధానమైనటువంటి ప్రాంతంగా గతంలోనే గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి ఏమేమి కావాలి, ఏమేమి చేయాలి అని చెప్పి పరిశీలించడానికే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి అనుమతితో సత్యనారాయణ గారితో కలిసి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన సందర్భంలో కేదారేశ్వర స్వామి ఆలయం చూసాం. ప్రక్కన ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి యొక్క ఆలయాన్ని కూడా చూస్తాను తప్పనిసరిగా. అలాగే ఇక్కడ పుష్కర ఘాట్ ఏ విధంగా ఉండాలో, గతంలో ఎలా ఉండిందో ఇంకా మెరుగైన విధానంలో ఇవాళ చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నేను ఎందుకు అవసరం ఉంది అంటున్నానంటే, ఇవాళ మీ అందరూ చూస్తున్నారు, ఎక్కడ ఆలయంలో ఒక పండుగ వాతావరణం, ఏదన్నా పండుగలు వచ్చినా, బ్రహ్మోత్సవాలు వచ్చినా, నవరాత్రి ఉత్సవాలు వచ్చినా, రేపు జరగబోయేటువంటి ముక్కోటి ఉత్సవాలు వస్తున్నా ఆలయాల్లో ప్రజలు తండోపుతండాలుగా వస్తున్నారు. ఇంత ముందులాగా ఆలయాల్లో జనం లేకుండా లేరు. ఇవాళ వచ్చే ప్రజలకి, వచ్చేటువంటి ఆ స్వామి యొక్క భక్తులకి మనం ఏ రకమైన సేవలు చేయాలి అని ఈ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూ ఉంది. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకి ఆ స్వామి యొక్క, అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు ఇవ్వడం, ప్రభుత్వం సేవకులుగా పనిచేయడం అనేదే ఇవాళ మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశం. చేస్తున్నాం. ఇవన్నీ పనులు చేయాలి. ఈ చేసేటువంటి కార్యక్రమాల్లో సమస్య కాదు. ప్రభుత్వం ఇది. ప్రభుత్వం దైవాన్ని నిరంతరం కొలిచేటువంటి ప్రభుత్వం ఇది. దైవాన్ని విశ్వసించి, నమ్మి, దైవంతో దైవత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందించి ప్రతి కుటుంబం యొక్క యోగక్షేమాలని మనం ఆ భగవంతుని ఆశీస్సులతో చూడాలని తప్పించేటువంటి ప్రభుత్వం నేటి కూటమి ప్రభుత్వం. అందుకనే మా అందరి దృష్టి ఆలయాల్లో ఉన్నటువంటి దేవుళ్ళు, అమ్మవార్లు, వాళ్ళందరూ 2027 జూన్ 26వ తారీఖు మొదలవుతుంది. జూలై 7వ తారీఖు వరకు కొనసాగుతుంది 12 రోజుల పాటు. మీకు అందరికీ గుర్తుంటే 12 సంవత్సరాల క్రితం గోదావరి కృష్ణా పుష్కరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తాయి. ఈ పుష్కరాలు కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే చాలా గొప్పగా నిర్వహించినటువంటి ప్రభుత్వం ఇది. ఇవాళ కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో గోదావరి 2024లో రాబోయే కృష్ణా పుష్కరాలు కూడా ఇవాళ ఏ పండుగ వాతావరణానికి, ఏ రాష్ట్రాలకి తీసుకోని విధంగా అంత గొప్పగా నిర్వహించాలనేదే ఇవాళ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. నిన్ననే 19వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు అన్ని శాఖల కార్యదర్శులతోటి, డిపార్ట్మెంట్లతో, డైరెక్టర్లతోటి, కమిషనర్లతోటి మీటింగ్ పెట్టి గోదావరి పుష్కరాలను నిర్వహించడానికి కావాల్సినటువంటి అన్ని ప్రణాళికలు తయారు చేయండి, త్వరలోనే ముఖ్యమైన మీటింగ్ పెడతామన్నాం. దీనికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు బహుశా రేపు మొదటి వారంలో గోదావరి పుష్కరాల యొక్క మంత్రివర్గ ఉపసంఘంతో ఆయన కూడా చర్చిస్తారు, సూచనలు ఇస్తారు, మాకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంలో అందరు మంత్రులు కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళని నిర్వహిస్తూ గోదావరి పుష్కరాలని విజయవంతం చేయడానికి, మరి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఈ పుష్కరాలను చూడాలని దైవం దగ్గర వాళ్ళ యొక్క ఆలోచనలను ముందు పెట్టుకొని ఆశలతో వచ్చే ప్రతి ఒక్కరిని ఆదరించే విధంగా
పరిపూర్ణమైనటువంటి విధానంలో గోదావరి పుష్కరాల్ని మేము చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను.